మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక. నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ దానములే జ్ఞాన స్వరూపి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ దానములే జ్ఞాన స్వరూపి. జగమును సృష్టించి నిర్వహించువాడవు, జగమును సృష్టించి నిర్వహించువాడవు. నీ జ్ఞానమును వివరింపతరమా, నీ జ్ఞానమును వివరింపతరమా. నీ జ్ఞానముతో నింపు మమ్ము మా దేవా, నీ జ్ఞానముతో నింపు మమ్ము. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక. నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. వెండి బంగారు అష్టైశ్వర్యములు నీ దానములే శ్రీమంతుడా. వెండి బంగారు అష్టైశ్వర్యములు నీ దానములే శ్రీమంతుడా. శ్రేష్ఠ ఈవులనిచు జ్యోతిర్మయుడవు, శ్రేష్ఠ ఈవులనిచు జ్యోతిర్మయుడవు. నీ మహిమైశ్వర్యం వివరింపతరమా, నీ మహిమైశ్వర్యం వివరింపతరమా. నీ మహిమైశ్వర్యమిమ్ము మా దేవా, నీ మహిమైశ్వర్యమిమ్ము. మహిమా ఘనత స్తుతి ప్రభావం నీకే కలుగును గాక. నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. అధిక బలము సంపూర్ణ శక్తి నీ దానములే యుగశూరుడా. అధిక బలము సంపూర్ణ శక్తి నీ దానములే యుగశూరుడా. నీక సాధ్యమైనది లేదే యెహోవా, నీక సాధ్యమైనది లేదే యెహోవా. నీ సర్వశక్తిని వివరింపతరమా, నీ సర్వశక్తిని వివరింపతరమా. నీ సర్వశక్తితో నింపు మా దేవా, నీ సర్వశక్తితో నింపు. మహిమా ఘనత స్తుతి ప్రభావం నీకే కలుగును గాక. నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ, జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ, జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి.
కొలువగలేము నీ ఘన ప్రేమను, కొలువగలేము నీ ఘన ప్రేమను, సాటి లేని నీ ప్రేమను వివరింపతరమా, సాటి లేని నీ ప్రేమను వివరింపతరమా. నీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా, నీ ప్రేమతో నింపు మమ్ము. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. ఆర్పగలేము నీ ప్రేమాగ్నిని, అగాధ సముద్రముల్ జ్వాలామయుడా. ఆర్పగలేము నీ ప్రేమాగ్నిని, అగాధ సముద్రముల్ జ్వాలామయుడా. మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని, మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని, అగపే ప్రేమను వివరింపతరమా, అగపే ప్రేమను వివరింపతరమా. అగపే ప్రేమతో నింపు మా దేవా, అగపే ప్రేమతో నింపు. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. మరో పాట పాడుకుందాం. 170వ పాట పాడుకుందాం. పాట సంఖ్య 170. పాత బడస్కంలో 168. దూత గణములెల్లా ఆరాధించిరిగా, పరిశుద్ధుడు సైన్యముల అధిపతి అని యెహోవాని. కొత్త బడస్కంలో 170, పాత బడస్కంలో 168. దూత గణములెల్లా ఆరాధించిరిగా, పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూత గణములెల్లా ఆరాధించిరిగా, పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. దూత గణములెల్లా ఆరాధించిరిగా, పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూత గణములెల్లా ఆరాధించిరిగా, పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. దూరస్తుల
దూరస్తులమైన మమ్ము నీ రక్తముతో దూరస్తులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని నా హృదయమునందు శుద్ధి కలిగించితివి నిన్ను చూసి నిరీక్షణ నా కొసగితివి నా హృదయమునందు శుద్ధి కలిగించితివి నిన్ను చూసి నిరీక్షణ నా కొసగితివి పెన్నుగా నీ పరిశుద్ధతను సగిన దేవా పెన్నుగా నీ పరిశుద్ధతను సగిన దేవా ఘనముగాను పొగడెదను పావన ప్రభువా ఘనముగాను పొగడెదను పావన ప్రభువా దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని నీ రక్తము చేత నాకు కలిగించితివి నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో నీ రక్తము చేత నాకు కలిగించితివి నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో ప్రవేశింపజేసి ఉన్న ప్రియా యేసువా ప్రవేశింపజేసి ఉన్న ప్రియా యేసువా పూజించెద నిన్ను నాదు జీవితమంతా పూజించెద నిన్ను నాదు జీవితమంతా దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి సమస్తమును చేయుటకు బలపరచితివి సమస్తమును చేయుటకు బలపరచితివి సమాధానకర్త నీకే వందన స్తుతులు సమాధానకర్త నీకే వందన స్తుతులు దూతగణములెల్లా
ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు 1వ అధ్యాయము 19వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 19వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడారని మీరెరుగుదురు కదా. దేవుడు మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చేత విమోచింపబడినటువంటి వారు కాబట్టి దేవుడు మనలను విమోచించాడు. విమోచన అనగా అర్థం ఏంటంటే విడుదల అని అర్థం అన్నమాట. విమోచన, విడుదల ఈ రెండు మరి దాదాపు ఒకటేనని దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనలను విడుదల చేసినాడు, విమోచిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడినామని చెప్పి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఒక మనిషిని దేవుడు విడుదల చేసే దేవుడుగా ఉన్నాడు, ఆయన విమోచించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనంతటికి మనమే విమోచించుకోలేము, కానీ ఈ లోకంలో మనల్ని ఎవరు విమోచించలేరు. కానీ పాపముల నుండి, అపరాధముల నుండి మనల్ని ఎవరు కూడా విడిపించలేరు, విమోచించలేరు. కానీ ఈ దేవుడు మాత్రమే మనల్ని విమోచించి మనలను ఎంతగానో విడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మరి అలాంటి రక్తం అంటే అది మరి శ్రేష్టమైనటువంటి రక్తం, అమూల్యమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత దేవుడు మనలను ఏం చేస్తూ వచ్చినాడంట? విమోచిస్తూ వచ్చినాడంట. కాబట్టి ఈ లోకంలో మరి ఎవరూ మనల్ని విమోచించలేరు, కానీ ఎవరును కూడా మనల్ని రక్షించలేరు. కానీ మరి ఆయన మాత్రమే మనకు ఆ యొక్క విమోచన క్రయధనాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆయన మాత్రమే ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఇంకెవరు కూడా విమోచించలేరు. కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట ఉంది చూడండి. 49వ కీర్తన 7వ వచనం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని ఏం చేయలేమంట? విమోచించలేమంట. ఏ మనుషుడు కూడా, ఎవరము కూడా మనము ఒక వ్యక్తిని మనం రక్షించలేము, ఒక వ్యక్తిని మనము విడిపించలేము. ఏ సహోదరుడైనా సరే, ఏ సహోదరి అయినా సరే ఒక వ్యక్తిని మనం రక్షించలేము, ఒక వ్యక్తిని మనము విమోచించలేము. కానీ మరి వాడు కుళ్ళు చూడకుండా నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తం దేవుని సన్నిధి ప్రాయశ్చిత్తం చేయగలడు ఎవడనూ లేడంట.
కాబట్టి ఒక వ్యక్తి కుళ్ళు చూడకుండా నిత్యం బతుకున్నట్లు, ఆ నరకానికి వెళ్లకుండా కాపాడబడినట్లుగా ఏ మనుషుడు కూడా ఆ వ్యక్తిని విమోచించలేరు. కానీ మరి దేవుడు మాత్రమే ఆ వ్యక్తిని ఏం చేసేవాడు ఉన్నాడంటే విమోచించేవాడుగా ఉన్నాడు. కాబట్టి రక్షించేవాడుగా ఉన్నాడు. ఒక వ్యక్తి గురించి మనం ఎంత ప్రాయశ్చిత్తం చేసిన ఆ వ్యక్తిని మనము రక్షించలేం. కానీ ఎవరు రక్షిస్తారంటే దేవుడు రక్షిస్తాడు. ఒక ఆత్మ విలువ ఎంతో మరి విలువైనది అనమాట. కాబట్టి అందుకని ఏమంటాడు 9వ వచనములో, వారు ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే అంటాడు. కాబట్టి ప్రాణ విమోచన బహు గొప్పది అంటే ఒక వ్యక్తిని రక్షించడం అనేది బహు గొప్పది, ఒక వ్యక్తిని కాపాడటం అనేది బహు గొప్పది. మరి ఎవరు రక్షిస్తారు? దేవుడే రక్షిస్తాడు. అమూల్యమైన రక్తంతో ఆయన ఏం చేస్తాడంట? విమోచించినాడంట, రక్షించినాడంట. కాబట్టి మరి అలాంటి గొప్ప దేవుడు మరి మన దేవుడు మనల్ని ఎంతో విమోచించి మనల్ని రక్షిస్తూ వచ్చినాడు. కాబట్టి ఎవరు విమోచించలేరు, కానీ మరి ఆయన మాత్రమే మరి మనల్ని విమోచించినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి మరి నన్ను మనలను కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే మరి పాపముల నుండి, లోకముల నుండి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంట? విమోచిస్తూ వచ్చినాడు. కాబట్టి అందుకు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలన్నమాట. కాబట్టి దేవుని మనము ఘనపరిచే బిడ్డలంగా నీవుని మనము కలిగి ఉండాలి. కాబట్టి ఎలాంటి స్థితిలో నుంచి దేవుడు మనల్ని విడిపించినాడంట? ఎలాంటి స్థితిలో నుంచి? కాబట్టి పితృ పారంపర. కాబట్టి మనల్ని ఎలాంటి స్థితిలో నుంచి విడిపిస్తే వచ్చినాడంటే చూడండి, ఆ మాట చదువుకుందాం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం లాంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలాంటి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించినాడంటే పితృ పారంపర్యమైన మరి వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు. మరి దేవుడు దేంట్లో నుంచి మనల్ని విమోచించినాడంటే వ్యర్థ ప్రవర్తన అంటే వ్యర్థమైనవన్నీ చేస్తూ వచ్చినాము, వ్యర్థమైనటువంటి వాటిని ఆరాధిస్తూ వచ్చినాము, వ్యర్థమైనటువంటి వాటిని సేవిస్తూ వచ్చినాము, అవే దేవుళ్ళని వాటిని ఆరాధిస్తూ వచ్చినటువంటి వారము. కాబట్టి మన పితృ పారంపరమైన ఈ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మనము ఏం చేయలేదట? విమోచింపబడలేదంట. కాబట్టి మనం ఎవరమంటే ఎండి బంగారముల చేత కొనబడిన వారం కాదు. ఎండి బంగారం మనల్ని విమోచింపలేవు, వెండి మనల్ని విమోచించలేదు, బంగారం మనలను విమోచించలేదు. వాటి ద్వారా డబ్బులు ఇచ్చి కొన్నది కాదు. కానీ దేంతో విమోచించినాడు? రక్తంతో విమోచించినాడు. దేని నుండి విమోచించినాడంట? మొదటి విషయం ఏంటంటే మన పితృ పారంపరమైన ఆచారం, వ్యర్థ ప్రవర్తన నుంచి దేవుడు మనల్ని విడిపించినాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాల నుండి, ఈ లోక సంబంధమైనటువంటి అలవాటు నుండి, మన పితరులు చేసినటువంటి ఆచారాల నుండి దేవుడు, ఆ వ్యర్థ ప్రవర్తన నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? విమోచిస్తూ వచ్చినాడు. కాబట్టి మరి మొట్టమొదటి విషయం ఏంటంటే దేనిలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చినాడంటే, దేనిలో నుంచి దేవుడు మనల్ని విమోచించాడంటే మనము మరి పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు అన్నాడు. కాబట్టి మన వ్యర్థ ప్రవర్తన, వ్యర్థమైనటువంటి మరి ఆరాధిస్తూ వచ్చినాం, వ్యర్థమైన వాటిని స్తుతిస్తూ వచ్చినాం. కాబట్టి ఆచారాలు చేస్తూ వచ్చినాం, అలవాట్లు చేస్తూ వచ్చినాం, లోక సంబంధమైనటువంటి పద్ధతులు, లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి అన్నిటిని కూడా మనం ఏం చేస్తూ వచ్చినామంట? అనుసరిస్తూ వచ్చినాం. మన పితరులు ఆ రీతిగా చేస్తూ వచ్చేవాళ్ళు. మన పితరులు ఏం చేస్తూ వచ్చేవాళ్ళు అంటే మరి నిజమునకు దేవుళ్ళు కాని వాటిని, మరి వ్యర్థమైనటువంటి ఆచారాలు, పద్ధతులు అవన్నీ కూడా చేస్తూ వచ్చినారు. అయితే వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? విమోచించాడు. కాబట్టి ఈ వ్యర్థ ప్రవర్తన నుంచి దేవుడు మనలను మరి విమోచిస్తూ వచ్చినాడు. మరి వెండి బంగారములు పెట్టుకు అనలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, మరి నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి మరి క్రీస్తు రక్తము చేత మరి యేసు ప్రభువు మనలను కొంటూ వచ్చినాడు. మనలో ఆ రక్తంతో
మన వ్యర్థ ప్రవర్తన నుంచి మనల్ని విడిపించినటువంటి దేవుడు. మొట్టమొదట మనం చూసినట్లయితే వ్యర్థ ప్రవర్తన నుండి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? విమోచిస్తూ వచ్చినాడు. వ్యర్థ ప్రవర్తన. రెండోది, ఎక్కడి నుండి దేవుడు మనల్ని విమోచించాడంటే చూడండి, గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపం నిమిత్తము తను తానే అప్పగించుకునేను. ఇక్కడ మనం చూసినట్లయితే రెండో విషయం ఏంటంటే, ఒకటేమో మరి వ్యర్థ ప్రవర్తన నుంచి దేవుడు మనలను విమోచిస్తూ వచ్చాడు. రెండోది, ఎక్కడి నుంచి దేవుడు మనల్ని విమోచించాడంటే గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఏముందంటే, క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపినని మన పాపం నిమిత్తం తను తానే అప్పగించుకున్నాడు. కాబట్టి మరి దుష్టకాలంలో నుండి దేవుడు మనలను ఏం చేస్తూ వచ్చినాడు? విమోచిస్తూ వచ్చాడు. కింద ఏముందంటే 2 చూడండి, అక్కడ దుష్ట యుగములో నుండి దేవుడు మనల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎక్కడి నుంచి మనల్ని విమోచించాడంటే దుష్ట యుగములో నుండి దేవుడు మనలను విమోచిస్తూ వచ్చినాడు. గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మరొకసారి ఆ మాట చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపం నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి రెండో విషయం, దేవుని వాక్యం మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎక్కడి నుంచి విమోచించాడంటే దుష్టకాలంలో నుండి, దుష్ట యుగంలో నుండి దేవుడు మనలను విడిపిస్తూ వచ్చినాడు అనమాట. అక్కడి నుంచి దేవుడు మనకు విమోచన దయచేస్తూ వచ్చినాడు. అక్కడి నుంచి దేవుడు మనకు విమోచించాడు. మరి దుష్టకాలంలో నుండి, దుష్ట యుగంలో నుండి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చినాడు. తీతుకు రాసిన పత్రిక దేవుని వాక్యంలో నుండి చూసినట్లయితే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, 2:14, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అప్పగించుకున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మూడో విషయం, దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి. కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడి నుంచి విమోచిస్తూ వచ్చినాడంటే సమస్తమైన దుర్నీతి నుండి దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. దుర్నీతి సాతాను యొక్క బంధకముల నుండి, దుర్నీతి నుండి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంట? విమోచిస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మూడు విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. మొదటి విషయం ఏంటంటే, మీ పితృ పారంపరమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా. కాబట్టి వ్యర్థ ప్రవర్తన నుంచి దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. రెండోది, దుష్టకాలంలో నుండి, దుష్ట యుగంలో నుండి దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. మూడోది, దుర్నీతి నుండి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? విమోచిస్తూ వచ్చినాడు. దుర్నీతి నుండి మరి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? యేసుప్రభువారు అంటే మనల్ని విమోచిస్తూ వచ్చినాడు అనమాట. కాబట్టి గల్తీలకు రాసిన పత్రిక అక్కడ మరొక మాటను మనం చూసినట్లయితే 3వ అధ్యాయం, గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, గలతీ 3:14, విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడుతూ వచ్చింది. దేవుని వాక్యంలో నుండి 4వ విషయాన్ని మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎక్కడి నుంచి విడిపిస్తూ వచ్చినాడు? ఎక్కడి నుంచి దేవుడు మనకి విమోచన దయచేశాడంటే ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించును. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి అంటే
ధర్మశాస్త్రం యొక్క శాపం అంటే ఏంటంటే మరి మనం ఎప్పుడు కూడా మనము నీతిమంతులు కాలేమన్నమాట. ధర్మశాస్త్రం ప్రకారం మనం ఏం కాలేము, నీతిమంతులంగా కాలేము. కానీ యేసు ప్రభువారి యొక్క రక్తం ద్వారా మనం ఏమయ్యాం, నీతిమంతులంగా అయ్యామన్నమాట. కాబట్టి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి దేవుడు మనలను విమోచించినాడంట. ధర్మశాస్త్రం ప్రకారం అయితే కంటికి కన్ను పొంటికి పన్ను. కాబట్టి ఏ మనుషుడు కూడా రక్షింపబడలేడు, ఏ మనుషుడు కూడా విమోచించలేడు. మనం నీతిమంతులం ఎంత మాత్రం కూడా కాదు. ధర్మశాస్త్రం ప్రకారం చూసినట్లయితే మనం నీతిమంతులం కాదు, కానీ మరి క్రీస్తు రక్తమును బట్టి దేవుడు మనల్ని ఏం చేశాడు, నీతిమంతులుగా చేశాడు. కాబట్టి దేవుడు ఎక్కడి నుంచి దేవుడు మనలను విమోచించాడంట, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి దేవుడు మనలను ఏం చేస్తూ వచ్చినాడు, విమోచిస్తూ వచ్చాడు. మరి మనలను శాపం నుండి విడిపించడానికి, పాపం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శాపమైనాడు. మన శాపాన్ని ఆయన కలువరి శిలువలో పొంది మన పాపాన్ని, మన శాపాన్ని ఆయన భరించినాడు. అందుకని మోన మీద వేలాడదీయబడే ప్రతివాడును ఏమై ఉన్నాడంట, శాపగ్రస్తుడు. యేసు ప్రభువారు మన కొరకు శాపమైపోయినాడు. మన శాపాన్ని ఆయన భరిస్తూ వచ్చినాడు. శాపం నుండి విమోచించడానికి ఆయన శాపమైపోతూ వచ్చినాడంట. కాబట్టి మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతి ఒక్కరు కూడా ఏమైనారంట, శాపగ్రస్తులంట. కాబట్టి శాపగ్రస్తులు. కాబట్టి అలాంటి శాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మ్రాను మీద వేలాడదీయబడి మరి ఉదయకాలం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు కలువరి శిలువలో ఆయన వేలాడుతూ వచ్చినాడు. మ్రాను మీద వేలాడదీయబడుతూ వచ్చినాడు. మన శాపం నుండి మనలను ఏం చేస్తూ వచ్చినాడు, ఆయన విమోచిస్తూ వచ్చినాడు. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంట, విమోచిస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పినాము, 4 విషయాలు చెప్తూ వచ్చినాం. మొదటి విషయం ఏంటి, పిత్రపరమైన వ్యర్థ ప్రవర్తన నుంచి దేవుడు విమోచించినాడు. తర్వాత దుష్టకాలం నుండి దేవుడు విమోచిస్తూ వచ్చినాడు. తర్వాత దుర్నీతి నుంచి విడిపిస్తూ వచ్చినాడు. తర్వాత ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు, విమోచిస్తూ వచ్చినాడు అనమాట. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన. ఇక్కడ కూడా మనం చూస్తే 5వ విషయం ఏం రాయబడుతూ వచ్చిందంటే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసినాడు. దేవుడు ఎక్కడి నుంచి విమోచిస్తూ వచ్చినాడంట, అంధకార సంబంధమైన అధికారములో నుండి. అంధకార సంబంధమైనటువంటిది, ఈ లోక సంబంధమైనటువంటిది, చీకటి సంబంధమైనది. కాబట్టి అంధకారం అంటే చీకటి సంబంధమైనది. దేవుడు అక్కడి నుంచి మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంటే, విమోచిస్తూ వచ్చినాడంట. కాబట్టి అంధకార సంబంధమైన అధికారముల నుండి దేవుడు మనల్ని విడుదల దయచేస్తూ వచ్చినాడంట. అంతేకాదు, అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తున్నాడంట. మరి అంధకార సంబంధం సాతాను యొక్క అధికారముల నుండి దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుడు మనకు విడుదల దయచేసి మనల్ని విమోచించి మరి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తూ వచ్చినాడు. అంటే తన కుమారులుగా చేస్తూ వచ్చినాడు. తన కుమారులుగా, తన బిడ్డలుగా దేవుడు మనలను చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు 5వ విషయాన్ని దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, అంధకార సంబంధమైన అధికారములో నుండి దేవుడు మనలను విమోచిస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం. అంధకార సంబంధమైనటువంటి అధికారం. కాబట్టి అంధకార సంబంధమైనటువంటి, చీకటి సంబంధమైనటువంటి ఆ సాతాను యొక్క అధికారముల నుండి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంట, విమోచిస్తూ వచ్చినాడంట కదా. 6వ విషయాన్ని కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన 1:6. మనలను ప్రేమించుచు తన రక్తం వలన
మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగానే చేసెను. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మరి ఆయన ఎక్కడి నుంచి మనల్ని విడుదల దయచేశాడు? పాపముల నుండి దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. ప్రకటన గ్రంథం 1:6 మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, మన పాపం నుండి దేవుడు మనకు ఈ విడుదల అనుగ్రహించినాడు. ఒకప్పుడు పాపంలో ఉన్నాం, ఒకప్పుడు శాపములో ఉన్నాం, ఒకప్పుడు అంధకారంలో ఉన్నాం, ఒకప్పుడు లోకనాథుల్లో ఉన్నాం. పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారమే ఉన్నాం. కాబట్టి పాపము నుండి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంట? విడిపిస్తూ వచ్చినాడంట. 4 వేసింది అక్కడ ఏముందంటే కడిగిన వానికి అని ఉంది. అంటే పాపం నుండి దేవుడు తన రక్తంతో మనల్ని కడిగినాడు. కాబట్టి పాపం నుండి దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. పాపం నుండి మనకు దేవుడు విడుదల దయచేస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనలను పాపము నుండి దేవుడు విడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే దేవుడు ఎక్కడి నుంచి దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చినాడంట? మన పితృ పారంపరమైన వ్యర్థ ప్రవర్తనను నుండి దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. దుష్ట యుగముల నుండి దేవుడు మనలను విమోచిస్తూ వచ్చినాడు. దుర్నీతి నుంచి దేవుడు విమోచిస్తూ వచ్చినాడు. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచిస్తూ వచ్చినాడు. అంధకార సంబంధమైన అధికారముల నుండి దేవుడు మనకు విడుదల దయచేశాడు, విమోచిస్తూ వచ్చినాడు. మరి ప్రకటన 1:6 ఏం రాయబడింది? పాపముల నుండి విడిపిస్తూ వచ్చినాడు కదా. కాబట్టి 7వ విషయాన్ని కూడా చదువుకొని మనము దేవుని ఆరాధన చేద్దాం. 7వ విషయాన్ని కూడా మనం చదువుకుందాం. 106వ కీర్తన దేవుని వాక్యముల నుండి చూసినట్లయితే కీర్తనల గ్రంథం 106వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించును. 7వ విషయము మనం దేవుని వాక్యం నుండి చూసినట్లయితే వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించును. 7వ మాట, చివరి మాట ఏంటంటే దేవుడు మనల్ని ఎక్కడి నుంచి విమోచించినాడు? శత్రువుల చేతిలో నుండి దేవుడు మనలను విమోచించినాడు. శత్రువు అంటే ఎవరు? మనుషులు కాదు. శత్రువు అంటే సాతాను యొక్క అనుచరులు కదా. కాబట్టి సాతాను నుండి, శత్రువైన అపవాది నుండి, సాతాను యొక్క శర నుండి దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. కాబట్టి మరి అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను మరి శత్రువుల చేతుల నుండి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? విమోచిస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది కదా. కాబట్టి మనం ఎక్కడున్నాం? ఇన్ని రోజులు మనం యేసుప్రభువారు మన దగ్గరకు రాకముందు, యేసుప్రభువారు ఆయన రక్తం కార్చకముందు మనం ఎక్కడున్నామంటే మొట్టమొదట మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1:18 వచనం ప్రకారంగా పితృపరంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మన పితరులు చేసినటువంటి ఆచారములు, అలవాట్లు, వ్యర్థ ప్రవర్తన, వృధా అయినటువంటి ప్రయాస, వాటన్నిటి నుంచి అది కరెక్ట్ కాదని చెప్పి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంట? వ్యర్థ ప్రవర్తన నుంచి దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. ఒకప్పుడు మనం ఎక్కడున్నామంటే వ్యర్థ ప్రవర్తన కలిగి ఉన్నాం. తర్వాత ఒకప్పుడు మనం ఎక్కడున్నాం? గల్తీలకు రాసిన పత్రిక 1:4 దుష్ట కాలములో ఉన్నాం, దుష్ట యుగములో ఉన్నాం. మరి ఆ దుష్టకాలం నుండి, దుష్ట యుగముల నుండి దేవుడు మనలను విమోచిస్తూ వచ్చినాడు. తర్వాత తీతుకు రాసిన పత్రిక 2:14 దుర్నీతి నుండి దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చినాడు అంట. దుర్నీతి బంధకముల నుంచి దేవుడు మనలను విమోచిస్తూ వచ్చినాడు. గల్తీలకు రాసిన పత్రిక 3:14 ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంట? విమోచిస్తూ వచ్చినాడంట. ఒకప్పుడు మనం ఎక్కడున్నాం? ధర్మశాస్త్రం యొక్క శాపంలో ఉన్నాం.
ఎంత మాత్రం కూడా ధర్మశాస్త్రం మన మీద ఉన్నట్లయితే మనము నీతిమంతులం ఎప్పటికీ కాలేము, పరలోక రాజ్యంలో ఎప్పటికీ మనము ప్రవేశించలేం. కానీ ఆ శాపాన్ని తీసివేశాడు. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచిస్తూ వచ్చినట్లుగా మరి గలతీ 3:14 చదువుకుంటూ వచ్చినాం. కొలసీలకు రాసిన పత్రిక 1:13 అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంట? విమోచిస్తూ వచ్చినాడు. అంధకారంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నాం. కాబట్టి సాతాను యొక్క అధికారంలో ఉన్నాం, మరి దుష్టుల యొక్క అధికారంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, చీకటి సంబంధమైన క్రియలు చేస్తూ వచ్చినాం. అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి మరలను తన రక్తం ద్వారా ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడు విమోచిస్తూ వచ్చినాడు యేసుప్రభు. ప్రకటన గ్రంథం 1:6 ప్రకారం చూసినట్లయితే మన పాపం నుండి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంట? విమోచిస్తూ వచ్చినాడంట. పాపం నుండి మనల్ని విమోచిస్తూ వచ్చినాడంట. మరి కీర్తన 106 కీర్తన 10 చూస్తే శత్రువుల చేతుల నుండి దేవుడు మనలను విమోచిస్తూ వచ్చినాడంట. మరి అలాంటి విధానంలో నుండి దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని రక్షించినాడు. చూడండి, మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 చదువుదాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ మనం చూసినట్లయితే అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమైన రక్తం చేత, నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి, అంటే గొర్రెపిల్లలో సంవత్సరంలో పిల్లకి ఎటువంటి పాపము ఆ గొర్రెపిల్లకి తెలియదు అనమాట. ఏడాది పొట్టేలు అంటే మరి ఏడాది పొట్టేల్లో ఏముండదు, సంవత్సరం పిల్లకి ఎటువంటి పాపము తెలియదు అనమాట. కాబట్టి ఏడాది గొర్రెపిల్లని తీసుకొచ్చి అర్పించేవాడు. అంటే గొర్రెపిల్ల వంటి రక్తము, అమూల్యమైన రక్తంతో దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చినట్లుగా మనం విమోచింపబడినామని చెప్పి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి అలాంటి విలువైన రక్తాన్ని మనల్ని కార్చి మరి ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? విమోచిస్తూ వచ్చినాడు అనమాట. కాబట్టి ఎక్కడి నుంచి దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చినాడంటే మన పితృ పారంపర్యమైన మరి వ్యర్థ ప్రవర్తన నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. దుష్ట కాలంలో నుండి విడిపించినాడు, దుర్నీతి నుంచి విడిపించినాడు, ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడిపించినాడు, అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుడు మనల్ని విడిపించినాడు, పాపం నుండి మనల్ని కడిగినాడు, పాపం నుండి మనల్ని విడిపించినాడు. శత్రువు సాతాను నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు అంటే మనలను విడిపిస్తూ వచ్చినాడు. మరి మనం కూడా దేవుని ఆరాధించాలి, దేవుని మనము ఘనపరచాలి, దేవుని మనము ఏం చేయాలి? స్తుతించాలన్నమాట. దేవుణ్ణి మనము ఆరాధించాలి, దేవుని మనము కొనియాడి దేవుణ్ణి ఘనపరచాలి. ఎందుకంటే ఎవరు చేయలేనటువంటి క్రైదనాన్ని, ఎవరు విమోచింపలేనటువంటి, ఏ సహోదరుడు కూడా విమోచింపలేనటువంటి విమోచనతో దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? రక్షిస్తూ వచ్చినాడు అనమాట. దేవుడు మనలను విమోచిస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ వచ్చినాం. కాబట్టి మరి విలువైనటువంటి రక్తంతో దేవుడు మనల్ని సంపాదించి, విలువైన రక్తంతో మనలను కొని మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇట్టి అనుభవంలో మరి మనం కూడా దేవుణ్ణి ఆరాధించి దేవుని మనం స్తుతిద్దాం. మరి మనం లేచి నిలబడి సండే స్కూల్ ఒక పాట పాడుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. పాటలు పాడే సహోదరులు రండి. పాట సంఖ్య కొత్త బడవస్కంలో 232 పాట పాడుకుందాం. 232. పాత బడవస్కంలో 230. పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుకుందాం. చివరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. కొత్త బడవస్కంలో 232, పాత బడవస్కంలో 230. దేవాది దేవా
ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. నీ రక్తముతో విమోచించి నీ రక్తముతో సంపాదించి నీ రక్తముతో విమోచించి నీ రక్తముతో సంపాదించి పరలోక రాజ్య ప్రజలతో చేర్చి పరలోక రాజ్య ప్రజలతో చేర్చి పరలోక పాఠం నాకు సగితివి పరలోక పాఠం నాకు సగితివి దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. పరలోక పరిశుద్ధ సంఘంబు ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట పరలోక పరిశుద్ధ సంఘంబు ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట పరలోకను గీతము పాడ పరలోకను గీతము పాడ చేర్చితివి నన్ని జనము నందు చేర్చితివి నన్ని జనము నందు దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. ఈ సమయంలో మొట్టమొదట సండే స్కూల్కి వెళ్ళే సహోదరి ఆరాధించి వెళ్తారు. తర్వాత ఒక సహోదరుడు సహోదరి మార్చి మనం క్లుప్తంగా దేవుణ్ణి ఆరాధన